హాయ్ హలో అండి. ఇక్కడే పాతబడ్డ మా ఊరు దగ్గర ఒక బ్యాంక్ ఉంది. సో ఇది అప్పట్లో ఒక 40 years బ్యాక్ ఉన్న ప్లేస్ ఇది. అక్కడికి వస్తున్నాము, అన్నీ మీకు చూపిస్తాను, ఓకేనా? ఇగో ఇక్కడే వచ్చేసాను, బట్ అది చూపిస్తాను. పాతబడింది బాగా పూర్తిగా. సో ఇక్కడ చూపించడానికి వస్తున్నాం. సో రండి. స్టాప్. ఓకే, బ్యాంక్కి ఉన్నది ఇది కాదు, బట్ అవతల సైడ్ ఉంది. కొంచెం ఈ అంతా అడవిలాగా మారిపోయింది కాబట్టి సో అంతా పాతబడింది. సో ఇది ఒక హౌస్ అనమాట. చూద్దాం దీంట్లో ఉన్నదాన్ని. సో ఇటు చూసుకుంటే పాతబడింది. ఒక కాంచన మూవీ కూడా తీసుకోవచ్చు, అంత బాగుంది. సో దీనికి ఇది ఒకటే కాదు, ఆ అంచులో చివరిలో ఉన్నది. మేబీ ఎట్లా అంటే చెట్టు కూడా లోపల నుంచి మొత్తం పగలగొట్టుకుని తీసుకుపోయారు. ఇదిగో ఈ చెట్టు వేర్లు కూడా లోపలికి వచ్చేసింది, గోడ పగలగొట్టుకొని. ఎంతలా వచ్చిందంటే చూడండి. సో చీకటిగా ఉంది, ఈవినింగ్ టైంలో వచ్చేసా. సో ఏమనుకోవద్దు. సో అదే ఈ అవుట్ సైడ్ నుంచి ఇటు బ్యాక్ సైడ్ అడవిలోకి ఎంటర్ అయినా. సో పక్కనే ఒక రోడ్ కూడా ఉంది, హైవే. సో దాని నుండి లోపల ఉన్న వైపులో ఇదంతా చూసుకోండి. ఇదంతా అడవి, చాలా పెద్దగా ఉంది. సో దాని లోపలంతా మంచిగా ఏం లేవు, అంతా చెట్లు ఎదిగిపోయినాయి. పాతది కదా, 40 సంవత్సరాల వెనకటి. సో అదిగో పికాకో, అది కూడా. ఇది ఓన్లీ ఈ బ్యాంక్ దగ్గర పనిచేసే వాళ్ళు, అంటే బ్యాంకులో కూడా ఎంప్లాయీస్ ఉంటారు కదా, అప్పట్లో వాళ్ళు కూడా క్వార్టర్స్ ఇక్కడే ఇచ్చారు. అప్పుడున్న ఫెసిలిటీస్ బాగుండే. సో ఇవన్నీ వాళ్ళు ఉండే అదొకటి ఇల్లు, ఇదొకటి, ఇంకా అటు కూడా ఒకటి ఉంది. సో ఇవి వాళ్ళకి ఉన్న క్వార్టర్స్ అనమాట. సో ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉండేటోళ్ళు. అండి ఇదిగో ఇదే మన బ్యాంక్, ఇదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది అప్పుడు మా దగ్గరే, మా ఈ ప్రాంతంలోనే ఉండేది. సో అప్పుడు ఎట్లా అంటే అన్నలు అని అంటుంటారు కదా. సో అప్పుడు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. దానివల్ల ఈ ప్రాంతాన్ని, పైగా ఇక్కడున్న మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అది తీసేసుకున్న తర్వాత కాంట్రాక్ట్ అయిపోయింది. పైగా అదంతా లూజ్ అయిపోతుంది ఆ కొండంతా. సో దానివల్ల అది క్లోజ్ చేసి ఇక్కడున్న కార్మికుల్ని, ఉన్న అధికారులందరూ ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. అయితే ఇది ఎట్లాగే ఉండిపోయింది. సో అప్పుడు అలా వేరే వాళ్ళు వచ్చి అట్లా బాంబు వేశారని ఆ ఉద్దేశంతోనే ఇదంతా తీసేశారు. సో ఇదే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఇప్పుడు చూసుకుంటే అంతా చెట్లు అయ్యి మొత్తం పెరిగిపోయినాయి. సో చెత్తగా ఇదే ఫస్ట్ ఎంట్రన్స్లో రావడానికి. వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ కూర్చుంటారు. సో ఇది మేనేజర్, ఈ గదేమో మేనేజర్ గది. సో ఇక్కడ అంతా బాగుండేది. సో ఇటు సైడ్ అంతా, ఇన్ సైడు ఇదంతా ఎట్లా అంటే ఇది రిసెప్షన్లో ఇక్కడ ఎట్లా అయితే కూర్చుంటారు లాగా, ఇదంతా ఏంటంటే ఆ సిస్టమ్స్ పెట్టేటోళ్ళు. ఇక్కడున్న ఈ విండోస్ ఇవన్నీ బయట సైడ్ మంచి ఫ్రీ ఎయిర్ అనమాట. సో అలాంటి ఏసీ ఉండేది ఇక్కడ. సో ఇవి పాతబడింది కాబట్టి ఇదంతా ఇక్కడ ఒక సెక్షను. ఇదంతా లోపల ఉన్నదేమో డబ్బులు పెట్టుకోవడానికి, ఈ గదేమో సంథింగ్ ఏదైనా బంగారం అలాంటి పెట్టుకోవడానికి ఈ గది వాడేది. సో అవుట్ సైడ్ అంతా పగలగొట్టేశారు. ఇది డబ్బు దాచిపెట్టుకోవడానికి ఇక్కడ కొన్ని సిస్టమ్స్, ఇద్దరు మట్టుకే ఉండేటోళ్ళు ఈ గదిలో. ఇవన్నీ చూసుకుంటే పాతబడ్డాయి, ఇవన్నీ పగిలిపోయినాయి. సో ఇవి అవుట్ సైడ్. మళ్ళీ బ్యాక్ సైడ్ అవుట్ సైడ్ వెళ్ళాలనుకుంటే అటు నుంచి వెళ్ళడానికి ఇది బ్యాక్ సైడ్ ఉన్నది కారిడార్లు, మళ్ళీ ఇది అవుట్ సైడ్ డోరు. సో ఇదంతా పాతబడ్డది. పైన ఉన్న రేకుల షెడ్డే ఉండేది పైన. సో ఆ డిజైన్లోనే కట్టి ఉంది మొత్తం. సో ఇది పాతపడింది, పగలు కొట్టేశారు, అన్నీ తీసుకుపోయారు మన వాళ్ళు. ఇండియా అంటే ఏది ఉంచరు, ఫ్రీగా ఉందంటే అన్నీ పీక్కుపోతారు. సో అలాంటిది కాబట్టి ఇది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదే పాత పడిన బ్యాంక్. ఓకే.